ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వెలా అనుకోనిచ్చినా ఇలా తనకి బ్లడ్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో తెలుసా నీకు? తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు ఆద్య. అవసరం లేదు కానీ ప్రేమ ఉంది కదా. అవును, ఉండేది. ఇప్పుడు కాదు, ఒకప్పుడు. రమా, నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకో. ఆద్య, నువ్వు శ్రీనుని పెళ్లి చేసుకోవాల్సిన రోజు శౌర్య అష్మితని పెళ్లి చేసుకోవడానికి ప్రిపేర్ అయింది నీ మీద కోపంతోనూ ఆ అష్మిత మీద ప్రేమతోనూ కాదు. నిజం కోసం, నీ కోసం. నా కోసమా? అవును రామా, ఆ అష్మిత కుట్రని బయట పెట్టడం కోసం అలా పెళ్లి నాటకం ఆడారు. నా ఇన్ఫ్లుయెన్స్ తో స్టేట్ టీమ్ కి సెలెక్ట్ అయింది. తన బ్రతుకు మీద కొట్టాలనే నా బేబీ ప్లాన్ వేసి డైమండ్ నెక్లెస్ తో ఈ గేమ్ స్టార్ట్ చేసింది. తరువాత నువ్వు తాగిన డ్రింక్ లో స్లేవ్ డ్రగ్ కల్పించింది. మరుసటి రోజు రామలక్ష్మి వచ్చే టైంలో మత్తులో ఉన్న నీ పక్కనున్నట్టు తను యాక్ట్ చేసింది. అయినా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావని తెలిసి ఆ పెళ్లి పాడు చేయడానికే ఆ కడుపు డ్రామా ఆడింది. కడుపు లేదు, కాకరకాయ లేదు. నేను స్వయంగా విన్నాను. అయినా నువ్వు నమ్మవని ఒక వ్యక్తిని పెట్టి వాళ్ళకి తెలియకుండా అంతా వీడియో కూడా తీయించారు. అవునా? అవును. ఆ వీడియో తీసుకొని నీకు చూపించాలని శౌర్య నేను మండపానికి బయలుదేరుతుంటే అప్పుడు రావే బయటికి. ఇంత జరిగిందా? అవును రామా. తర్వాత ఆదిత్య వాళ్ళు నన్ను ఒక డెన్లోకి తీసుకువెళ్లారు. వదలండి. ఏంటలా చూస్తున్నారు? త్వరగా ఈ పిల్లని పెళ్లి కూతుర్ని చేయండి. వదలండి. అయితే అలా చేసిన దానివి నేరుగా బావతో నా దగ్గరకొచ్చి వీడియో కదా చూపించాలి. బావని పెళ్లి చేసుకొని వచ్చి ఎందుకు అందరినీ బాధ పెట్టావు? అయ్యో రామా, ఆ రోజు నీకు నిజం చెప్దామనే బయలుదేరాను. కానీ ఆ వీడియో అష్మిత డిలీట్ చేసేసింది. నీ ప్రేమ కోసమే నేను పెళ్లి చేసుకుని మండపానికి రావాల్సి వచ్చింది. బాగుంది. ఏంటి? శౌర్య సరే అనుకుంటే తనకన్నా బాగానే కథలు చెప్తున్నావు. ఒక పని చెయ్యి, వీక్లీ మ్యాగజైన్లో కథల పోటీకి ఈ కథను పంపించు. ఖచ్చితంగా నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అయ్యో రామా, నేను చెప్పినా నువ్వు నమ్మడం లేదేంటి? నా మీద నీకు నమ్మకం లేదా? ఆద్య, నువ్వు గనక బావని అందరి ముందు పెళ్లి చేసుకుంటే నమ్మేదాన్నేమో. నీ పెళ్లి జరిగితే మొదట సంతోషించేది నేనే. ఎలాగైతేనే నువ్వు బావ పెళ్లి చేసుకున్నారు. మీరు సంతోషంగా ఉండండి. దీనివల్ల అమ్మ నాన్న విడిపోయారు. అదే నా బాధ. ఆద్య, ఇంకొక విషయం,
ఇవన్నీ చెప్పి శౌర్య సార్ని నన్ను కలపాలని మాత్రం చూడకు. ఇంకొకసారి ఈ టాపిక్ మన మధ్య తీసుకురాకు. రామా రామా ఈ సవరం పాడుగాను. ఈ సవరానికి పాడి గట్ట ఎంత తిప్పలు పెట్టిస్తుందో. ఆ, ఆ, అంది చావేంటి? అమ్మో, అయ్యో, అమ్మయ్యా. అత్తయ్య ఏంటత్తయ్య అది? ఏంటా కనిపించట్లేదా సవరం? ఈ క్షవరాలే అత్తయ్య వద్దనిది. పెద్దదానివై ఉండి ఆ గీత దాటాలేంటి అత్తయ్య నువ్వు? చూసేసావా? బాగా చూశాను అత్తయ్య గారు. చెప్పేస్తావా? చెప్పాలి కదా అత్తయ్య గారు, చెప్పకపోతే కడుపు పోయి లావైపోను. ఒక మాట చెప్పాలుడు. ఓ అయితే సరే, నువ్వు ఆ రోజు నా దగ్గర నొక్కేసిన నా మెల్లో గొలుసు తీసుకొచ్చి ఇచ్చేసావనుకో, ఈ నిజాన్ని కష్టమైనా సరే నా కడుపులో దాచుకుంటాను అత్తయ్య గారు. ఏ గొలుసలుడు? అబ్బా అబ్బబ్బబ్బబ్బా, అదిగో ఆ గొలుసు. ఇదా? పడ్డాయా నీ కళ్ళు? బాబా నాదేనమ్మా, అది ఇచ్చేయమ్మా, తీసి అమ్మా. తీసుకో. అబ్బబ్బబ్బా, అంత సవరం మార్చాం అత్తయ్య గారు. రాదనుకున్న నా గొలుసు మళ్ళీ నా చేతికొచ్చేసింది. నీ గొలుసు నీకు ఇచ్చేసాగా. గొంతుకు తగిలించుకోవడానికి గొలుసు అయితే ఇచ్చారు అత్తయ్య గారు, అంతవరకు బానే ఉంది. మరి గొంతు తడుపుకోవడానికి ఏమైనా ఇస్తారు అత్తయ్య గారు? ఇంకా ఇది కూడా ఉందా? సరిపోద్ది అత్తయ్య గారు, నీకు చాలా థ్యాంక్స్. పెద్దవారు అడిగినప్పుడు అలా ఇస్తూ ఉండండి. 100 రూపాయల సవరానికి 2 తులాల గొలుసు, 1000 రూపాయల నగదు పోగొట్టుకున్నాను. చిచ్చి కర్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.